హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఉండవెల్లి కేవ్స్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఇదే మొదటిసారి రావడం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మొత్తం చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, ఒక గుట్ట మీద అనమాట దీన్ని తయారు చేశారు. చూడండి, ఇదే నేను ఇక్కడికి మొదటిసారి రావడం అనమాట. చాలా అద్భుతంగా తయారు చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అక్కడ మొత్తం 4 స్టెప్స్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, కింద భాగంలో అయితే చిన్న చిన్న గదులు అయితే తయారు చేశారనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. చూడండి కింద మొత్తం 9, 10 ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. మొత్తం రాయే. ఇది ఒక పెద్ద కొండ అనమాట. కొండని ఇలా తయారు చేశారు చిన్న చిన్న గదుల్లాగా. చూడండి ఎంత బాగున్నాయో, మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు చూడండి మొత్తం రాయే. ఇంత పెద్ద కొండని చేయడం అంటే మామూలు విషయం కాదు. చూడండి ఎంత బాగా చెక్కారో అసలు. అద్భుతమైన చెక్కడం అని చెప్పాలి. చూడండి ఒక మనిషి పట్టే అంత హైట్ మాత్రం ఉంది. చూడండి చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. అక్కడక్కడ అయితే వాటర్ అయితే స్టోర్ అయ్యాయన్నమాట. ఇంత అద్భుతమైన కట్టడాన్ని అయితే నేను ఫస్ట్ సారి చూస్తున్నా. చూడండి మామూలుగా లేదు వ్యూ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద కొండ అన్నమాట. చూడండి చాలామంది అయితే చూడ్డానికి వస్తున్నారు. చూడండి మొత్తం రాయే. మనం పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. చాలా సూపర్గా తయారు చేశారు. చూడండి అసలు సిమెంట్ కూడా ఏం వాడలేదు, మొత్తం రాయి. అంటే పెద్ద కొండ అన్నమాట ఇది ఫ్రెండ్స్. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా అదే మోడల్గా ఉంది. చూడండి మామూలుగా లేదు ఫ్రెండ్స్, మొత్తం రాయి. అసలు నాకైతే చూడడానికి 2 కళ్ళు అయితే చాలు. అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా తయారు చేశారో. చూడండి పైన కూడా అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే లేదు. చూడండి లోపల చిన్న గది అయితే ఉంది. బాగా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. అసలు అంటే ఎంట్రీ లేదనమాట. చూడండి ఇక్కడ తలుపు అయితే వేశారు, గొల్లం వేశారనమాట. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఒక చిన్న గది, లోపల ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి మొత్తం రాయితోటి తయారు చేశారనమాట ఇవి పోళ్ళు. చూడండి అంటే సపోర్ట్గా ఉండడానికి అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే తయారు చేశారు. చూడండి మామూలుగా లేదు. చూడండి అక్కడక్కడ మనకు తలుపులు అయితే కనిపిస్తున్నాయి. చూడండి శిల్పాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నల్లరాయితోటి తయారు చేశారన్నమాట. అసలు మామూలుగా లేవు. చూడండి మంచి మంచి శిల్పాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ ఉండడానికి చిన్న చిన్న గదులు అయితే తయారు చేసుకున్నారు. లోపల మంచి మంచి విగ్రహాలు కూడా ఉన్నాయి. బయట కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 9, 10 ఉన్నాయి విగ్రహాలు. చూడండి కింద పార్క్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశం అన్నమాట ఇది. చూడండి ఫస్ట్ సారి అనమాట నేను రావడం ఇక్కడికి ఫ్రెండ్స్. మీకు వీలున్నప్పుడు వచ్చి చూడండి. అసలు మామూలుగా లేదు. చూడండి ఇంత. చూడండి ఇక్కడ చిన్న గది అయితే ఉంది. దీనికి లోపల చూడండి ఒక చిన్న గది అన్నమాట. అది లోపల అయితే చీకటిగా ఉంది. గబ్బిలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉండవెల్లి కేవ్స్ అనేవి 6-7 శతాబ్దానికి చెందినమాట. చాలా పూర్వకాలంలో వీటిని కట్టారు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు సూపర్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న గదులు మొత్తం 4 స్టెప్పులు అనమాట. ఒక పెద్ద గుట్టనే తయారు చేశారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు తయారు చేశారో కూడా తెలియదు. చూడండి ఇక్కడ ఒక మంచి విగ్రహం అయితే ఉంది, వినాయకుని విగ్రహం. చూడండి నల్లరాయితోటి చెక్కారనమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి లోపల చిన్న గది తయారు చేశారనమాట. లోపల చూడండి వినాయకుని విగ్రహం. చూడండి మొత్తం నల్లరాయి అనమాట. చూసారు కదా, కొన్ని మనకు విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది ఒక పెద్ద గది అనమాట. లోపల వచ్చాను చూడండి. అసలు చీకటిగా ఉంది. లోపల అయితే ఏమీ లేదు. ఇది అన్నిటికంటే పెద్ద గది అనమాట. ఇది 2వ స్టెప్ పైన మనం వచ్చినట్లయితే ఇది కనిపిస్తుంది మనకు. చూడండి రావడానికి చిన్న దారి ఉంది, మొత్తం మూసేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, బయట అయితే మంచి మంచి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి మొత్తం శుద్ధరాయితో చేశారనమాట. పైన ఒక స్టెప్ ఉంది కానీ వెళ్ళడానికి అయితే వీల్లేదు. చూడండి పైనుంచి చూస్తే వ్యూ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి
ఇది ఒక పెద్ద కొండ అన్నమాట, మామూలుగా లేదు. చుట్టూ కూడా చిన్న చిన్న కొండలు కూడా ఉన్నాయి చూడండి. ప్రతిరోజు కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారనమాట చూడడానికి. చూడండి మామూలుగా లేదు. పైన అయితే ఇంకో స్టెప్ ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. చాలా అద్భుతంగా ఇక్కడ కట్టడం జరిగింది చూడండి. విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఋషులు మునులు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మామూలుగా కాదు చూడండి, కృష్ణుని యొక్క విగ్రహం అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద గది అనమాట. లోపల కృష్ణుని యొక్క విగ్రహం ఉంది. అనంత పద్మన ఒక పాము అనమాట, పడగ. కృష్ణుడు పడుకొని ఉంటాడు చూడండి. ఒక 40 అడుగుల వెడల్పు ఉంటుందన్నమాట విగ్రహం. చూడండి మొత్తం నల్లరాయితో తయారు చేశారు, మామూలుగా కాదు చూడండి. అసలు సూపర్గా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా చూడండి. ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన కట్టడాన్ని అయితే నేను మొదటిసారి చూస్తున్నా చూడండి. అసలు మామూలుగా లేదు. ఫస్ట్ సారి అనమాట నేను ఇక్కడికి రావడం. మీరు కూడా ఖాళీగా ఉంటే రండి, అసలు మామూలుగా లేదు. ఉండవెల్లి కేవ్స్. ఈ ఊరేంటిది ఆచార్య? ఉండవెల్లి కేవ్స్ అందుబాటులో దగ్గర ఉన్న ఊరు, విజయవాడ పక్కనే అని చెప్పాలన్నా. ఫ్రెండ్స్ ఈ ఉండవెల్లి కేవ్స్ అనేవి మనకు విజయవాడ దగ్గరలో ఉందన్నమాట. చూడండి ఒక పెద్ద కొండ చూడండి, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి చూస్తే మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది చూడండి. సూపర్గా కట్టారు అసలు. ఫ్రెండ్స్ ఇది ఎందుకు కట్టారు అనేది ఇక్కడ ఒక హిస్టరీ ఉంటుంది, మీకు చూపిస్తా లాస్ట్లో. చివరి వరకు చూడండి.